సందెట్లో సడేమియా. రామ్ కుమార్ మొదటి నుంచి కూడా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇట్లాంటి టైటిల్స్ పెట్టడంలో నిజంగా కూడా ఒకప్పుడు ఈవీ గారు పెట్టేవారు అద్భుతమైన టైటిల్స్. ఒక టైటిల్కి ఒక టైటిల్ సంబంధం ఉండేది కాదు, చాలా టిక్లింగ్గా ఉంటాయి, అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అట్లాగే రామ్ కుమార్ కూడా ఆ శైలిని ఎంచుకొని టైటిల్స్లోనే ఒక నూతనమైన ఒరవడిని తనకంటూ ప్రత్యేకతని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే సందట్లో సడేమియా అనుకుంటున్నాను. ఒక టైటిల్ మాత్రం సరదాగా టిక్లింగ్గా ఉంది, కానీ నిజంగానే ప్రోమో చూస్తే మాత్రం సౌండ్తో చంపేశాడు. ఫస్ట్ అంత సాంగ్స్ వింటుంటే మళ్ళీ అన్ని రకాల సాంగ్లు ఉన్నాయి, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సాహిత్యం అట్లాగే మ్యూజిక్ ఉంది. ముఖ్యంగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికి కూడా డెఫినెట్గా సినిమా ఆడియో పరంగా కానీ సినిమా రిలీజ్ తర్వాత కూడా మంచి ఆదరణ లభించి అందరం ఎప్పుడు పొందుతుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సందట్లో సడేమియా పేరు చూడగానే మామూలుగా నోటి ఇప్పుడు వాడుకలో ఉండే పదం, వాడుకలో ఉండే మాటలతో సినిమా టైటిల్ వచ్చింది. ఈ సినిమా అంతా కొత్త వాళ్ళతో తీశారు, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు. ఇప్పుడే పిజ్జా ఇట్లాంటి భయం వేసి భయపెట్టే సినిమాల్లో మొన్నే అవును హిట్ అయింది, పిజ్జా హిట్ అయింది. సో ఇప్పుడు సందట్లో సడేమియా కూడా హిట్ అవ్వాలని, ఆడియో కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. సందట్లో సడేమియా అంటే కామెడీ సినిమా అనుకున్నాను నేను కూడా. రామ్ కుమార్ చెప్పగానే సరే ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకుని నేను వచ్చాను. ఇక ట్రైలర్ చూసిన తర్వాత భయపడ్డాను, సినిమాకు ముందే భయపెట్టారు ఆయన. సో చాలా అద్భుతంగా ఉంది. మెయిన్ ఆర్ఆర్ బాగా ఎక్సలెంట్, మ్యూజిక్ చాలా బాగుంది. సో ఈ సంవత్సరం పిజ్జా పెద్ద హిట్ అయింది కాబట్టి, అంటే ఆ జోనర్ సినిమా కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఈ సినిమాకి రావడానికి ముఖ్యమైన కారణం రామ్ కుమార్ గారు, మా మిత్రులు. ఇట్లా సినిమా కథ మంచిగా ఉంది, తీద్దాం, నా చిన్ననాటి కోరిక తీర్చుతానని అనటం జరిగింది. నేను నిజంగా 74లో ఇక్కడికి రావడం, సినిమాలో ఇండస్ట్రీలో రావడానికే, కానీ కుదరలేదు. నాకు ఇప్పుడు కానీ కుదరలేదండి, చాలా ఏళ్ళు పెట్టిందండి. రామ్ కుమార్ గారు నేను మంచి మీ బడ్జెట్లోనే చేసి పెడతానన్నాడు, అట్లాగే చేసి పెట్టాడు. ఎక్కడ మాకు ఇబ్బంది పెట్టలేదు, అసలు ఎవరు కూడా మాకు ఇబ్బంది పెట్టకుండా మాకు సహకరించిన మా టెక్నీషియన్స్కి, అట్లాగే హీరోకి, హీరోయిన్లకి మా కృతజ్ఞతలు సార్. అందరూ మాకు మేమన్నట్టుగా మాకు అనుకూలంగా వారు మమ్మల్ని నిజంగా ఏ ఇబ్బంది పెట్టకుండా ఇంట్లో సత్యనారాయణ చేసామా అన్నంత ఈజీగా మమ్మల్ని నడిపించుకొచ్చారు. అలాంటి వాళ్ళు ఉండటం, నేను మొదటి సినిమాగా మీ అందరి అభిమానం పొందాలని ఆశిస్తూ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. దయచేసి ఈ అన్ని పాటలు బాగున్నాయి. ఆడియో లాంచ్ జరిగిన తర్వాత ఈ ఆడియో కూడా సూపర్ హిట్ అవ్వాలి, సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంద్ర ఇంతకుముందు చూశారు, పుత్రుడు, మిగతా సినిమాల్లో మిగతా కొత్త ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అందరికీ ఇది మంచి లైఫ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, మొత్తం బృందానికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆల్ ద టీమ్ సందట్లో సడేమియా. థ్యాంక్ యూ సో మచ్. రామ్ కుమార్ అన్నని కామెడీ టైటిల్స్ పెట్టి మంచిగా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాడు. టైటిల్ చెప్పడంతో ముందు నవ్వు వచ్చింది నాకు సరదాగా. పాటలు డిఫరెంట్గా ఉండాలి, ఒకదానికొకటి సంబంధమే ఉండకూడదు అన్నాడు. సరే అన్న చేద్దామని చెప్పిన. ముందు ఈ సినిమాకి ఈ పాట, ఇప్పుడు చెప్పిన పాట, నేను పుట్టిన ఊరు సిరుగులూరుపేట, చాలా రోజుల క్రితం విన్నాడు. అది అట్లాగే పెట్టి నేను ఎప్పుడన్నా సినిమా తీస్తే అది నాకు కావాలన్నాడు, ఓన్లీ పాట వరకే కావాలన్నాడు. సరేలేనా నీకోసం పక్కన పెడదామని చెప్పి పెట్టా. తర్వాత సినిమా అంతా ఓకే అవ్వటం, ఆ పాటతో పాటుగా మ్యూజిక్ కూడా చేయమని చెప్పడం జరిగింది. చాలా థ్యాంక్స్ అన్న. అట్లాగే ఈ పాటలన్నీ మంచి హిట్ అయ్యి పేరు కూడా రావాలని కోరుకుంటూ. సస్పెన్స్ థ్రిల్లర్ అనుకున్నాను, దీనిలో మొత్తం నువ్వు కామెడీ చేసి పడేసావు, చాలా బాగా వచ్చింది. ఆడియన్స్ ఎవరైనా నవ్వారండి నీ వల్లే, చాలా బాగా చేశాను, కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ కాంప్లిమెంట్ చాలండి, ఇంకేం ఆశించాను నేను. ఆ కాంప్లిమెంట్ వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఆయన ఒక ఆర్టిస్ట్ అన్నవాడు ఎప్పుడైనా డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తేనే అతను ఆర్టిస్ట్ అనిపించుకుంటాడు. నేనైతే మా డైరెక్టర్ గారిని సాటిస్ఫై చేశానని అనుకుంటున్నాను, ఆయన నోట్లోంచి విన్. అండ్ ది మెయిన్ నాకు ఇంత మంచి ప్రొడక్షన్ రామ్ కుమార్ గారు నిజంగా ఒక ఆర్టిస్ట్గా నన్ను గుర్తించి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు రియల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. రాకేష్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, సందట్లో సడేమియా. సో జనరల్గా మనం అందరం కామన్గా మాట్లాడుకునే వాడేది, బట్ సినిమా మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ రామ్ కుమార్ గారికి,
ప్రొడ్యూసర్ సుదర్శన్ గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సందిట్లో సడేమియా ఈ మూవీలో నేను ఒక సాంగ్ చేశాను సార్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు నాకు దగ్గరుండి సాంగ్ చేయించారు నాతోని. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ద్వారా మన ఇందిరాకి యాక్షన్ హీరోగా మంచి పేరు వస్తుంది. అలాగే హేమంత్ అంటే తరుణ్ అంటారండి, తరుణ్లా ఉంటాడు, అతను కూడా మంచి పేరు వస్తుంది. అలాగే హేమంత్, శిరీష, భవాని, మైత్రిక అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే రవి మునకల్పల్లి మా ఫ్రెండ్ అండి. అతను మ్యూజిక్ డైరెక్టరే కాదు, రైటరు, సింగరు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమా డైరెక్షన్ కూడా చేశాడు. అర్థం చేసుకోరని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అతని టాలెంట్ నాకు తెలిసి ఒక్క సాంగ్ కోసం సినిమా ఇచ్చాను మ్యూజిక్ డైరెక్టర్ చేయమని. చాలా బాగా ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ప్రొడ్యూసర్ గారు సుదర్శన్ గారు అసలు ఏం పట్టించుకోలేదండి, మొత్తం నా మీద వదిలేశాడు. మీ ఇష్టం రామ్ కుమార్ గారు, మీరు నచ్చారు, నాకు చాలా బాగా అనిపించింది, మొత్తం మీరు చేయండి, నేను ఏం పట్టించుకోనని మొత్తం నా మీద వదిలేశాడు. అలాగే తనకిచ్చిన మాట ప్రకారం నేను అలాగే చేశాను. అదృష్టం కొద్దీ పాటలు బాగా వచ్చాయి, సినిమా బాగా వచ్చింది. అందరికీ మంచి పేరు రావాలని నాతో పాటు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.